వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పక్షాన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలకడం కోసం నేను మీ అందరి మధ్యకు కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరగబోతూ ఉందన్న సమాచారం తెలుసుకొని పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య కారణం ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినటువంటి మాటని అందిపుచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులానికి సంబంధించినటువంటి పెద్దలతోనూ మిత్రులతోనూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికి కూడా పేద వర్గాలకు సంబంధించి ముఖ్యంగా బీసీ కులాలలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించి రజకులకు సంబంధించి కూడా ఇవాళ గర్వంగా చెబుతా ఉన్నాం మైకు పట్టుకొని, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే కేవలం కులాలకు సంబంధించినటువంటి ఆ పనులకు మాత్రమే పరిమితం కాకూడదు, సమాజంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలా, బాగా చదువుకోవాలా, మంచి మంచి ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతోనే ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా ఇవాళ మీ అందరి కుటుంబాల్లో కూడా ఎంతమంది చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఎంబీఏ ఎంసీ లాంటి చదువులు చదువుకొని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో మీ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు చూశారు. వ్యవస్థల్లో అనేక మార్పులు తెచ్చినటువంటి పరిస్థితులు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పేద వర్గాలుగా ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా ఒక మార్పుకి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఆయన 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా దయచేసి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ కార్యకర్తలకు సంబంధించి కానీ గ్రామాల నుంచి మొదలుకుంటే రాజధాని వరకు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికి కూడా కళ్ళగట్టినట్టుగా చూసినటువంటి పరిస్థితులు. మరోపక్క సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినా కూడా ఆ పోస్టుకు సంబంధించి కూడా రకరకాల కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, ప్రశ్నించినటువంటి ప్రతి గొంతును కూడా అణగదొక్కడానికి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక పథకాలకు సంబంధించి రాష్ట్రంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాలు 5 సంవత్సరాల పాటు ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్క పథకానికి సంబంధించి కూడా ఇవాళ పేదల జీవితాలకు సంబంధించి ఏ ఒక్క పథకానికి కూడా ఇవాళ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం.